నేను బనారస్‌కి చెందినవాడిని. యూపీ నుంచి వచ్చాను. నాకు శరీరంలో సమస్యలు వచ్చాయి కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఆయన మందులు ఇచ్చారు. ఆ మందులతో నాకు మెరుగుదల లేదు. సమస్య పెరుగుతోంది. ఆయన చెప్పారు కిడ్నీ డయాలిసిస్ చేయించాలి. కిడ్నీలో సమస్య ఉందన్నారు. నేను నా కుటుంబం భయపడ్డాం. అప్పుడు నేను భారత్ హోమియోపతిక్ ప్రకటనను చూశాను. ఇక్కడికి వచ్చి డాక్టర్ను సంప్రదించాను. ఆయన నాకు మందులు ఇచ్చారు. ఆ మందులు తీసుకున్న తర్వాత నా కిడ్నీ లెవెల్ 12కి చేరింది. ఇప్పుడు ఆ మందులు తీసుకున్న తర్వాత నా కిడ్నీ లెవెల్ స్థిరంగా ఉంది. అందువల్ల ఇప్పుడు నేను ముందు కంటే చాలా బాగా ఫీల్ అవుతున్నాను. హలో, మీరు భారత్ హోమియోపథిక్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఒక్కసారి ఆలోచించండి, కేవలం 25 ఏళ్ల వయసులో ఎవరికైనా మీరు బతికేంత వరకు డయాలిసిస్ చేయించుకోవాల్సిందే లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సిందే అని చెప్పబడితే ఎలా ఉంటుంది? ఇలాంటి పరిస్థితి మన భారత్ హోమియోపథిక్ పేషెంట్ కార్తిక్ కుమార్ గారికి ఎదురైంది. వారు యూపీలోని వారణాసి నివాసులు. వారి వయసు 25 సంవత్సరాలు. కానీ డాక్టర్లు వారికి డయాలిసిస్ చేయించుకోవాలని చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో కూడా కార్తిక్ గారు భయపడలేదు. వారిలో ఉన్న జీవించాలనే ఆశ, తమ కిడ్నీ పనితీరును మెరుగుపరచాలనే తపన వారిని భారత్ హోమియోపథిక్ వరకు తీసుకొచ్చింది. వారు భారత్ హోమియోపథిక్ కు ఏడాది క్రితం వచ్చారు. అప్పుడు వారి క్రియేటినిన్ స్థాయి 12.1 mg/dl గా ఉండేది. 7 నెలలు వీరు ఇక్కడి నుంచి వైద్య చికిత్స తీసుకున్నారు. సమయానికి మందులు వేశారు. డాక్టర్ డైట్ లో మార్పులు చేయమని చెప్పిన విధంగా వీరు పాటించగా ఈ రోజు వారి క్రియేటినిన్ స్థాయి 3.1 mg/dl కి తగ్గింది. అయితే ఇప్పుడు మీరు ఆలోచించండి, కార్తిక్ గారు 7 నెలల్లో డయాలిసిస్ నుంచి తప్పించుకున్నారు అంటే మీరు కూడా తప్పించుకోవచ్చు. మరి ఇప్పుడు కార్తిక్ గారిని కలుద్దాం. 7 నెలల చికిత్స తర్వాత కార్తిక్ గారు మీకు ఏమి చెప్పాలనుకుంటున్నారు? కార్తిక్ జీ మీకు ఏమి చెప్పాలనుకుంటున్నారో విందాం. నా పేరు కార్తిక్ కుమార్. నా వయసు 25 సంవత్సరాలు. నేను బనారస్కు చెందినవాడిని, యూపీ నుంచి. నాకు శరీరంలో సమస్యలు వచ్చాయి కాబట్టి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వారు మందులు ఇచ్చారు. ఆ మందులతో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. సమస్య ఇంకా పెరుగుతూనే ఉంది. అప్పుడు వారు చెప్పారు, నీకు కిడ్నీ డయాలిసిస్ చేయించుకోవాల్సి వస్తుంది. కిడ్నీలో సమస్య ఉందన్నారు. దాంతో నేను, నా కుటుంబం భయపడ్డాం. అప్పుడు ఏమి చేయాలో అనుకుంటూ ఉండిపోయాను. అప్పుడు నేను భారత్ హోమియోపతిక్ ప్రకటనను చూశాను. ఇక్కడికి వచ్చి డాక్టర్ను సంప్రదించాను. ఆయన నాకు మందులు ఇచ్చారు. ఆ మందులు తీసుకున్న తర్వాత నా కిడ్నీ లెవెల్ 12కి చేరింది. ఇప్పుడు ఆ మందులు తీసుకున్న తర్వాత నా కిడ్నీ లెవెల్ స్థిరంగా ఉంది. అందువల్ల నేను ముందు కంటే చాలా బాగానే ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నాకు బాగానే అనిపిస్తోంది. నేను చేసే పనులు కూడా బాగున్నాయి. నాకు ఉన్న సమస్య ఇప్పుడు పరిష్కారం అవుతోంది. మరియు కొన్ని సమస్యలు పరిష్కారం కావు. ఇప్పుడు నాకు అనిపిస్తోంది నేను పూర్తిగా కోలుకుంటాను అని. ముందు కంటే బాగానే ఉంది. నా దగ్గర ఒక సలహా ఉంది. మీకు కూడా కిడ్నీ సమస్య లేదా ఇలాంటి ఏదైనా ఉంటే దయచేసి నా మాట నమ్మండి. భారత్ హోమియోపతిక్ దగ్గరకు వచ్చి చికిత్స చేయించుకోండి. మాకు నమ్మకం తప్పకుండా బాగుపడుతుంది. అందుకే మీరు చూశారు, కార్తిక్ గారు కోలుకోగలిగితే మీరు కూడా కోలుకోగలరు. మీ కిడ్నీ ఫంక్షన్ కూడా పెంచుకోవచ్చు. కానీ మీరు ఒక విషయం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. కార్తిక్ గారు చేసిన తప్పు అంటే ఆయన క్రియాటినిన్ లెవెల్ పెరిగి 12 వరకు వెళ్ళింది. ఆ తప్పు మీరు చేయకూడదు. మీరు సరైన సమయంలో సరైన చికిత్సను ఎంచుకోవాలి. కాబట్టి మీరు భారత్ హోమియోపతి నుండి చికిత్స తీసుకోవాలనుకుంటే క్రింద ఇచ్చిన నంబర్కు కాల్ చేయండి మరియు భారత్ హోమియోపతి డాక్టర్ల బృందంతో తప్పకుండా సంప్రదించండి. అలాగే సరైన వైద్య చికిత్సను ఎంచుకోండి. చూడినందుకు ధన్యవాదాలు.